సో ఇఫ్ ఆర్ ద పర్సన్ లైక్ పారామెడికల్ కోర్సెస్ అంటే ఏంది, సో ఈ పారామెడికల్ కోర్సెస్ ఎవరు చేయవచ్చు అనే ఒక డౌట్ లోపల ఉంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. సో ఈ పారామెడికల్ కోర్సెస్ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. యాక్చువల్గా వీటిని అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటాం, పారామెడికల్ కోర్సెస్ అంటాం, అండ్ దాంతోపాటుగా బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటాం, పారామెడికల్ సైన్సెస్ అంటాం. డిఫరెంట్గా మనం అయితే తెలుసుకుంటాం. సో ఈ వీడియోలో మనం మెయిన్గా అయితే నేను ఈ పారామెడికల్ కోర్సెస్ అంటే ఏంది, దాని తర్వాత పారామెడికల్ కోర్సెస్ చేసిన తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, అండ్ పారామెడికల్ కోర్సెస్ ఎవరెవరు చేయొచ్చు, అండ్ పారామెడికల్ కోర్సెస్ చేయాలంటే మనకు ఉండాల్సిన క్యాపబిలిటీస్ ఏంది అని చెప్పి డిస్కస్ చేస్తాం ఇన్ డీటెయిల్గా. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, హే బడీస్, దిస్ ఇస్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఇఫ్ యూ ఆర్ న్యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్లీ వాట్ ఈస్ పారామెడికల్ కోర్సెస్ అనే విషయానికి వస్తే, పారామెడికల్ కోర్సెస్ అనేది మనకి 10+2 తర్వాత మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ కావడానికి ఈ కోర్సెస్ అయితే ఉంటాయి. సో వీళ్ళు మెయిన్గా ఏం చేస్తారు, సో పారామెడికల్ కోర్సెస్ ఎందుకు అంటే, సో మనకి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ పారామెడికల్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు అయితే హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి హెల్ప్ చేస్తారు. సో సర్జరీస్లో కావచ్చు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లోపల కావచ్చు, ఆర్ఎల్స్ హాస్పిటల్ సెట్టింగ్స్ లోపల కానీ మనకి ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి అసిస్టెంట్స్ లాగా ఉంటారు వీళ్ళు. ప్రతి బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ లోపల అయితే వీళ్ళైతే ఉంటారు మనకి. సో ప్రతి స్పెషలైజేషన్ డాక్టర్కి వీళ్ళైతే అవైలబుల్గా ఉంటారు. సో వీళ్ళు హెల్ప్ చేస్తారు, అసిస్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ట్రీట్మెంట్ లోపల వీళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ అని కాదు, ప్రతి బ్రాంచ్ లోపల కూడా అలైడ్ హెల్త్ సైన్సెస్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో సింపుల్గా పారామెడికల్ స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే, సో దే ఇన్వాల్వ్డ్ ఇన్ మెడికల్ ఫీల్డ్. సో వాళ్ళు డయాగ్నోస్ చేయడంలో కానీ, సర్జరీ లోపల అసిస్ట్ చేయడంలో కానీ, అనస్థీషియాలజిస్ట్కి అసిస్ట్ చేయడం కానీ, రేడియాలజిస్ట్కి అసిస్ట్ చేయడం కానీ, సో ప్రతి డాక్టర్కి అసిస్ట్ చేయడం లోపల వీళ్ళైతే హెల్ప్ చేస్తారు. సో దే ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ అసిస్టింగ్ ఆర్ ఇన్ ప్రొవైడింగ్ కేర్ టువర్డ్స్ పేషెంట్. సో పారామెడిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయానికి వస్తే, సో ఒక సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకొని, సో ఒకవేళ సో ఒక పేషెంట్కి ఎవరికన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ఆర్ఎల్స్ కార్డియాక్ అరెస్ట్ అయింది, పేషెంట్ కింద పడిపోయిండు, అట్లాంటి సిచ్యువేషన్ లోపల డాక్టరే వచ్చి రెస్క్యూ చేయాలంటే కష్టం కదా. సో ప్రతిసారి డాక్టర్ రావాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు, సో ప్రతి పేషెంట్ దగ్గర వెళ్ళాలంటే పాసిబుల్ కాదు కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఏంటంటే పారామెడికల్ పారామెడిక్స్ ఎవరైతే చేసిరో వాళ్ళైతే సో ఎండ్ టు ఎండ్ అయితే వాళ్ళు ట్రైన్ అవుతారు. సో ఎట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎట్లా మేనేజ్ చేయాలి, అండ్ అప్పటిదప్పుడు కేర్ ఎట్లా ఇవ్వాలి, సో పేషెంట్ని సర్వైవ్ చేయడానికి సో కొన్ని ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్స్ ఉంటాయి. అట్లాంటి యాక్షన్స్ ఏంది అని చెప్పి సో పారామెడిక్స్ని అయితే ట్రైన్ చేస్తారు. సో అట్లా ట్రైన్ చేయడం వల్ల సో మనకి డాక్టర్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా, సో ఈ పారామెడిక్స్ ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని మేనేజ్ చేసి హాస్పిటల్ దాకా తీసుకెళ్తారు అన్నట్టు. సో అప్పుడు డాక్టర్ అనే పర్సన్ మనకి ట్రీట్మెంట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఈ పారామెడిక్స్ అయితే మెయిన్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం లోపల కూడా హెల్ప్ చేస్తున్నారు. పారామెడిక్స్ అనే వాళ్ళు ఈవెన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లోపల కూడా పేషెంట్ని స్టెబిలైజ్ చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దెమ్. అండ్ వీళ్ళు ఒక కేస్ని డయాగ్నోస్ చేయడం లోపల, సో డయాగ్నోస్ ఇన్ ద సెన్స్ ఒక పేషెంట్ యొక్క బ్లడ్ శాంపిల్ని డయాగ్నోస్ చేయడం లోపల, ఆర్ ఒక సర్జన్ని అసిస్ట్ చేయడం లోపల, ఆర్ఎల్స్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని మేనేజ్ చేయడం లోపల వీళ్ళైతే వాళ్ళ వంతు ప్రయత్నం అయితే చేస్తారు. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పారామెడికల్ స్టూడెంట్. సో వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ ఆపర్చునిటీస్, సో కెరియర్ ఆపర్చునిటీస్లో అయితే చాలా బాగున్నాయి బయట. సో అనస్థీషియా అసిస్టెంట్ లాగా కావచ్చు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ లాగా కావచ్చు, రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ లాగా కావచ్చు, న్యూరో సైన్స్ టెక్నాలజీ టెక్నీషియన్ లాగా కావచ్చు, ఆర్ డయాలసిస్ టెక్నీషియన్ లాగా కావచ్చు. సో డిఫరెంట్ ఎమర్జెన్సీ టెక్నీషియన్, సో డిఫరెంట్ పొజిషన్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి బయట. సో ఇఫ్ సమ్ వన్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ అలైడ్ హెల్త్ సైన్సెస్, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ బయట చాలా ఉన్నాయి. సో ప్రతి హాస్పిటల్ లోపల కూడా పారామెడిక్స్ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. సో వేరియస్ పొజిషన్స్ లోపల జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఎట్లాంటి పీపుల్ మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల జాయిన్ కావచ్చు, ఆర్ఎల్స్ ఈ జాయిన్ కావడానికి ఎలిజిబిలిటీ ఏంది అని అంటే, సో అకాడమికల్గా నీకు ఎలిజిబిలిటీ అయితే 10+2 అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. సో కొన్నిసార్లు నీట్ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా టెస్ట్ అయితే ఉంటుంది, ఓకేనా. సో దాంతోపాటు వేరే వేరే స్టేట్స్ లోపల డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ క్రైటీరియా 10+2 అయితే ఎలిజిబిలిటీ ఉండాలి, మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనం నెక్స్ట్ చూసుకుంటే సో పర్సనల్గా అయితే కొంచెం హెల్ప్ చేయాలి అనే థాట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లోపల కూడా కామ్ ఉండి మనం అయితే సో సర్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక ఒకవేళ నువ్వు ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయిదాం అనుకుంటే మాత్రం సో డే షిఫ్ట్ ఆర్ నైట్ షిఫ్ట్కి అడ్జస్ట్ అయ్యేలా ఉండాల్సి ఉంటుంది. సో ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కూడా డ్యూటీస్ స్కిప్ చేయకుండా, సో యూ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఎమర్జెన్సీ కేర్ ఆర్ యూ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్స్ కాబట్టి సో మనకి లీవ్స్ అట్లా ఇట్లా అన్నీ ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి సో ఇవన్నిటికి కూడా నువ్వు అడ్జస్ట్ అవుతా సస్టైన్ అవుతా అనుకున్న సిచ్యువేషన్ లోపలనే సో ఈ ఫీల్డ్కి అయితే ఎంటర్గా. సో ఆల్ యూ నీడ్ ఇస్ ఒక హెల్ప్ చేస్తా అనే ఒక మోటో ఉంటే మాత్రం ఈజీగా నువ్వు ఈ ఫీల్డ్లో సెట్ అయిపోతావు. సో కమింగ్ టు ద కంక్లూజన్, సో నేను ఫైనల్గా చెప్పాల్సింది ఒకటేంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లోపల హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయాలంటే మాత్రం సో మనకి పాసిబుల్ కాదు కాబట్టే మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల వీళ్ళైతే సో ఒక పేషెంట్ యొక్క బ్లడ్ శాంపిల్ని డయాగ్నోస్ చేయడం, ఒక సర్జన్కి అసిస్ట్ చేయడం, ఆర్ఎల్స్ ఒక అనస్థిషియాలజిస్ట్కి అసిస్ట్ చేయడం, సో ఒక డాక్టర్కి అసిస్ట్ చేయడం, ఫిజిషియన్కి కానీ సర్జన్ కానీ. సో దీస్ పీపుల్ ప్లే వైటల్ రోల్ ఇన్ మెడికల్ ఫీల్డ్. సో అది ఎక్కడైనా కావచ్చు. సో వీళ్ళు ఆ సిచ్యువేషన్కి ట్రైన్ అవుతారు కాబట్టి దే విల్ ప్రొవైడ్ ఏ గుడ్ అండ్ క్వాలిటీ సర్వీస్ డ్యూరింగ్ దేర్ పీరియడ్, ఓకేనా. సో ట్రైనింగ్ పీరియడ్లో మంచిగా ట్రైన్ అవుతారు అండ్ దాని తర్వాత మంచిగా అయితే సర్వ్ చేస్తారు. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పీపుల్. సో ఎవరైతే పారామెడికల్ చేద్దాం అనే థాట్ లోపల ఉంటారో మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ఫీల్. సో మీరు పక్కాగా మంచి హెల్పింగ్ నేచర్ ఉండి సో మంచిగా సర్వ్ చేద్దాం అని అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ఫీల్. సో ఫైనల్లీ పారామెడిక్స్ ఆర్ ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. సో నేను ఎప్పుడు చెప్పేది అది. సో దట్స్ ఇట్. అండ్ మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఫర్ మోర్ మెడికల్ కంటెంట్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆర్ నోటిఫికేషన్స్, ప్లీజ్ follow us. That's it for today. Follow for more content. Thank you so much. Signing off.